తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికే సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే టికెట్పై ఆశలు పెట్టుకున్న జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని దుర్గేష్ నివాసంలో జనసేన శ్రేణులు సమావేశమై ప్రతిపాదన వ్యతిరేకించారు. కందుల దుర్గేష్ కారుపై ఉన్న జనసేన లోగో, పవన్ కళ్యాణ్ ఫోటోను చించివేసేందుకు ప్రయత్నించారు. టికెట్ ఇవ్వకపోతే జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే టికెట్పై ఆశలు పెట్టుకున్న జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని దుర్గేష్ నివాసంలో జనసేన శ్రేణులు సమావేశమై ప్రతిపాదనను వ్యతిరేకించారు. కందుల దుర్గేష్ కారుపై ఉన్న జనసేన లోగో, పవన్ కళ్యాణ్ ఫోటోలను చించివేసేందుకు ప్రయత్నించారు. టికెట్ ఇవ్వకపోతే జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. పొత్తుల తరువాత కూడా చాలా వరకు ఆశపడిన జనసేన నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చామని నిరసన చెబుతూ ఉన్నారు. సో ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? బిందు, ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో ఇదే రకమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడ టీడీపీకి టికెట్ ఇవ్వడంపై జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర నిరసన కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి రూరల్ లోనూ కూడా ఇదే రకమైన రగడ తీవ్రమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఈ మంగళవారం నాడే రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఈ క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని. అయితే ఇక్కడ చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ టికెట్ సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్లకు ఖరారు చేసినట్టుగా కూడా సంకేతాలు వచ్చాయి. ఆ క్రమంలోనే దుర్గేష్ వద్ద కూడా ప్రతిపాదన ఉంచారు. ఏదైతే దుర్గేష్ ని నిడదవోలు నియోజకవర్గం అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నిడదవోలు నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా కందుల దుర్గేష్ వద్ద ప్రతిపాదించిన క్రమంలో ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో అనుచరులంతా కూడా రాజమండ్రిలోని ఆయన ఇంటి వద్ద కూడా సమావేశం అవడం జరిగింది. ఇటు బస్సులను కూడా దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ టికెట్ ఏదైతే 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రకటించిన విధంగా ఖచ్చితంగా రూరల్ టికెట్ కేటాయించాలని చెప్పి కూడా నినాదాలు చేశారు. కొంతమంది అయితే కొంత ఆగ్రహానికి లోనే దుర్గేష్ కారు పైన స్టిక్కర్ పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు జనసేన సింబల్ ఉన్న స్టిక్కర్ ను కూడా చించివేసేందుకు కూడా ప్రయత్నించారు, నినాదాలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ముందు నుంచి కూడా ఆయన చెప్తున్నారు టికెట్ నాదే అని చెప్పి కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే రూరల్ నుంచి ఖచ్చితంగా రూరల్ సీటు వదులుకునే ప్రసక్తే లేదు, అవసరమైతే గోరంట్లను ఒప్పిద్దామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే ఏదైతే నిన్న కూడా కొంత కొన్ని చోట్ల ఇటు చూస్తే కనుక అనకాపల్లి, అదేవిధంగా ప్రస్తుతం చూస్తే కనుక జగ్గంపేట జనసేన కేటాయించిన 5 సీట్లలో అనకాపల్లి, అదేవిధంగా జగ్గంపేట ఇలాంటి నియోజకవర్గాల్లో అయితే కొంత అసమ్మతి బక్కమంది. ఆ క్రమంలోనే రాజమండ్రి రూరల్ లో కూడా అదే రకమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూస్తే కనుక కందుల దుర్గేష్ అయితే ముందు నుంచి కూడా వాదిస్తున్నారు. తాను గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసినప్పుడు 46,000 ఓట్లు వచ్చాయి. ఖచ్చితంగా బలమైన నియోజకవర్గం జనసేన పార్టీకి. ఎందుకంటే కడియం ప్రాంతం కావచ్చు, ఇవంతా కూడా జనసేనకు బాగా బలమైన నియోజకవర్గాలు ప్రాంతం కావడంతో ఖచ్చితంగా ఇక్కడ జనసేన పోటీ చేయాలని చెప్పి కూడా కందుల దుర్గేష్ పట్టుబడుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్న నేపథ్యంలో గత 2 పర్యాయాలుగా ఇక్కడ నుంచి గెలుస్తున్నారు. అయితే ఏదైతే 2 సంవత్సరాల క్రితమే చంద్రబాబు ప్రకటించడం జరిగింది. 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అందరికీ కూడా టికెట్లు ఉంటాయని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో పక్కనే ఉన్న రాజమండ్రి సిటీ కూడా నిన్నే సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యే భర్తకు ఆదిరెడ్డి వాసు కూడా టికెట్ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని చెప్పి కూడా గోరంట్ల ధీమాగా ఉన్నారు. నిన్న చంద్రబాబు టికెట్ల ఏదైతే 99 టికెట్లు ప్రకటించిన అనంతరం కూడా
నాయకుల వద్ద కూడా ఖచ్చితంగా ఇలాంటి చోట్ల ముఖ్యంగా రాజమండ్రి రూరల్ సంబంధించి చూస్తే కనుక ఇద్దరు కూడా సమూర్జీలుగా ఉన్నారు. ఒక గోరంట్లేమో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా కందులు దుర్గేష్ ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఈ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి ఆయన కూడా ఈ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఇద్దరికి కూడా జగ్గంపేట సీటును కూడా ఆశించి పాటంశెట్టి సూర్యచంద్ర భంగపాటుకి గురయ్యారు. చాలా ఆయన కూడా పాదయాత్రలాగా చేస్తూ కూడా నిరసన తెలిపారు మొత్తం నాయకులందరితో కలిపి వెళ్లి. ఇవాళ మరి రాజమండ్రిలో కూడా సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. దుర్గేష్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సో ఈ నేపథ్యంలో మరి పార్టీకి వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అంటే ప్రస్తుతానికైతే పాటంశెట్టి సూర్యచంద్ర కూడా క్లారిటీగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నాను. ఖచ్చితంగా టీడీపీకి ఆయన పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం తాను టీడీపీకి సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. అయితే పాటంశెట్టి సూర్యచంద్ర అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, అంటే తను లాంటి వ్యక్తి, అంటే ఒక చిన్న సాధారణ వ్యక్తి జనసేన పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆశయాలను కావచ్చు, ఏదైతే పవనిజంతో పాటు జనసేన పార్టీ పెట్టిన ఆశయాలను నమ్మి తాను రాజకీయాల్లోకి వచ్చాను. జగ్గంపేటలో దాదాపు చూస్తే కనుక పాటంశెట్టి సూర్యచంద్ర ఇప్పటికే చాలా ఇష్యూస్ పై పోరాడి పాటంశెట్టి సూర్యచంద్ర పాటు ఆయన భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఇష్యూస్ పై పోరాడి దాదాపు 15 సార్లు నిరాహార దీక్షలు కూడా చేసి కొన్ని పబ్లిక్ ఇష్యూస్ ఏదైతే విద్యుత్ వైర్లు వేసిన క్రమంలో విద్యుత్ వైర్లు తొలగింపు వంటి సమస్యలు కూడా ప్రజలకు అండగా ఉన్నారు. అలాంటి వ్యక్తి నాకే టికెట్ లేకపోతే రాజకీయాల్లోకి ఇంకెవరూ రారు, ఎందుకంటే డబ్బులుంటేనే రాజకీయాల అనే కోణంలో కూడా యువతలో కూడా వెళ్తుందని చెప్పి కూడా పాటంశెట్టి సూర్యచంద్ర కన్నీటి పరిమిత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదిలో చూస్తే కనుక ఇవాళ కూడా పాటంశెట్టి సూర్యచంద్ర దీక్ష కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక కందులు దుర్గేష్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా గత ఎన్నికల సంబంధించి కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. జనసేన పార్టీకి క్రమశిక్షణమైన నాయకుడిగాను, అదేవిధంగా మొత్తం ఉమ్మడి జిల్లా అంటే 3 జిల్లాలకు సంబంధించి కీలకమైన జిల్లా గోదావరి జిల్లాలో ఒక జిల్లా కావడంతో ఈ జిల్లా మొత్తం కూడా జనసేన పార్టీని 4 సంవత్సరాల నుంచి కూడా సమర్థవంతంగా ఏదైతే అధ్యక్షుడిగా నడుపుతూ ఉన్నారు. ఆ క్రమంలో దుర్గేష్ లాంటి వ్యక్తికి టికెట్ లేకపోతే ఇంకెలాగా అని చెప్పి కూడా ఒక వాదన అయితే ఇది జనసేన శ్రేణులు కూడా వినిపిస్తుంది. దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా సరిదిద్దుకుంటారు? ఇప్పటికే చూస్తే కనుక గెలుపొందే స్థానాలను తీసుకుందామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించి 24 సీట్లుగా పరిమితమయ్యారు. మరి అలాంటి సమయంలో ఇలాంటి సీట్లు ఏదైతే జనసేన పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గం ముఖ్యంగా కందులు దుర్గేష్ లాంటి వ్యక్తికి సీట్ లేకపోతే ఎలా అని చెప్పి కూడా జనసేన సైనికులు కూడా అంతర్మతం చేస్తున్నారు. ఆ క్రమంలోనే తొలిసారిగా చూస్తే కనుక జనసేన టికెట్ ను కూడా తొలగించేందుకు కూడా ప్రయత్నించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వీళ్ళ ఆగ్రహవేశాలు ఉన్నాయో. అయితే ఈ నియోజకవర్గం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మాత్రం చాలా 2 పార్టీలకు కూడా చాలా తలనొప్పిగా మారిన నియోజకవర్గం. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే. ఎందుకంటే వాస్తవాన్ని చూస్తే కనుక గత ఏడాది సెప్టెంబర్ 14నే పొత్తు రాజమండ్రిలోనే ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ సెంట్రల్ జైలు వద్ద. అప్పటి నుంచి చూస్తే కనుక ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి తలపోట్లు ఉంటాయని తెలిసి కూడా వీటిపై స్పష్టత రాకపోవడం, ఎన్నికలకి సమీపిస్తున్న వేళ నోటిఫికేషన్ విడుదల కాబోతున్న వేళ ఇలా ఇద్దరు నాయకుల్ని ఎలా సముదాయించాలో తెలియక ప్రస్తుతానికి అయితే ఒక నాయకుడిని అంటే మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వమంటాం, ఇవన్నీ కూడా జరగని పనులని చెప్పి కూడా జనసేన శ్రేణులు అయితే అంతర్మోదం చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇది నిన్నటి వరకు నిన్న ప్రకటించిన స్థానాల వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ విషయానికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా ఇది 2 పార్టీల మధ్యన ఇక్కడ ఈ నియోజకవర్గానికి కావచ్చు లేదంటే జిల్లా మొత్తం కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కందులు దుర్గేష్ లాంటి సౌమ్యుడిగా టికెట్ లేకపోతే ఎలా అని చెప్పి కూడా జనసేన శ్రేణులు అయితే అంతర్మోదం చెందుతున్నారు. అయితే ఇది టీడీపీ నుంచి చూస్తే కనుక ఖచ్చితంగా గోరంట్ల బుచ్చి చౌదరి సిట్టింగ్ గా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యే, దాదాపు 9వ పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వ్యక్తికి సీట్ లేకపోతే అలాగా పార్టీ ఆవిర్భావం నుంచి 1983లో పార్టీ పెట్టిన సమయంలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ తో పాటు ఒకరిగా ఉన్న బుచ్చి చౌదరి లాంటి వ్యక్తికి సీట్ లేకపోతే ఎలాగని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు కూడా వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కందులు దుర్గేష్ మాత్రం నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లేందుకు సుముఖంగా లేనట్టుగానే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జై కందుల 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 జై కందుల.